వేరే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కి మెయిన్ డిఫరెన్స్ ఈ S Pen. నా ఫేవరెట్ అనమాట. S Pen నాకు చాలా ఇష్టం. దీంతో మనం ఏమేమి పనులు చేయొచ్చు ఒక 5 చూపిస్తారండి. ఫస్ట్ ఫీచర్ అందరూ తెలిసిందే, S Pen మనం బయటికి దిగానే ఇక్కడ నోట్స్ అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడ నుంచి మీరు నోట్స్ అయితే రాసుకోవచ్చు. అంతేకాదు రాసిన నోట్స్ ని మీరు లాక్ స్క్రీన్ లో పిన్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయి సచిన్ 4 గంటలకి స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి, అది నేను రాశాను, లాక్ స్క్రీన్ లో పిన్ చేశాను. నేను ఫోన్ పక్క పెట్టినా కానీ అది లాక్ స్క్రీన్ లో కనిపిస్తూ ఉంటది, నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు గీసిన బొమ్మల్ని స్కెచెస్ ని ఇమేజెస్ లా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ఒక పక్షి బొమ్మ అయితే వేసాను. దీన్ని మనం ఒక ఇమేజ్ లా కన్వర్ట్ చేయాలనుకుంటే స్కెచ్ టు ఇమేజ్ లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు కార్టూన్ లాగా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా, స్కెచ్ లాగా సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ నేను 3D కార్టూన్ పెడుతున్నాను, లేకపోతే ఆయిల్ పెయింటింగ్ పెడదాం, చూద్దాం ఎలా వస్తుందో. నేను గీసిన స్కెచ్ ఇది, అది క్రియేట్ చేసింది ఇది ఇమేజ్. ఇట్లా మీ మైండ్ లో ఉన్న ఊహా చిత్రాలని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ అయితే రాశాను. ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేయాలనుకుంటే 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ జెమినైని యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ లో ఏమడుగుతానంటే సాల్వ్ అంటాను. ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్ ఇది సాల్వ్ చేస్తుంది, మనకి ఆన్సర్స్ కూడా ఇస్తుంది. రెండో రకం కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీరు సర్కిల్ టు సెర్చ్ యూస్ చేయొచ్చు. సర్కిల్ టు సెర్చ్ యూస్ చేసి దీని సర్కిల్ చేసినా గానీ కింద మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్ గా AI సెలెక్ట్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే యాడ్ చేసి సింపుల్ గా వీడియో చూస్తున్నప్పుడు లెఫ్ట్ నుంచి ఇట్లా స్వైప్ చేశారు అనుకోండి, AI సెలెక్ట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఏ టెక్స్ట్ మీరు కాపీ చేయాలనుకుంటే దాని మీద ట్యాప్ చేయండి, కాపీ చేయండి. కాపీ అయిపోయింది, నోట్స్ లోకి వెళ్ళి దీన్ని పేస్ట్ చేసేయచ్చు. ఇట్లా ఏ సెలెక్ట్ మీరు చాలా పనులు అయితే చేయొచ్చు. వీటిలో ఏ ఫీచర్ మీకు బాగా నచ్చింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియోని మీ సామ్సంగ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.